హలో అందరికి. నిన్న మా కాలేజ్ ఫ్రెండ్ చాలా నెలల తర్వాత ఇన్స్టాలో వీడియోస్ చూసి కాల్ చేసింది. తనకి ఫస్ట్ బాబు, ఇప్పుడు రీసెంట్ గా పాప పుట్టింది. పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో పని చేసుకునేసరికి అయిపోతుంది, నువ్వు పిల్లని చూసుకుంటా ఇంట్లో పని చేసుకుంటా వీడియోస్ ఎడిటింగ్స్ ఇవన్నీ ఎలా చేస్తున్నావు అని అడిగింది. నా చిన్న స్టోరీ చెప్తా వినేయండి. జరిగింది సి సెక్షన్. పాప పుట్టిన 21 days కే పురిటి స్నానం అయిపోయిన తర్వాత ఇంకా పాపని తీసుకుని అయితే మేము వచ్చేసాం హైదరాబాద్ కి. ఇప్పటికి ఇంకా కుట్లు పూర్తిగా మాన్న కూడా మానలేదు. అమ్మ వాళ్ళు రావడానికి అమ్మకి అప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేదు. అక్క వాళ్ళు అప్పటికే 1 month దాకా లీవ్స్ పెట్టేసుకున్నారు. మా వారి సహాయంతో పాపకు స్నానం చేయించడం కానీ ప్రతి ఒక్కటి చేసుకున్నాను. నా బిగ్గెస్ట్ సపోర్ట్ మా వారు ఆ టైంలో. ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చేదాన్ని కనుక నైట్లు అసలు నిద్ర ఉండేది కాదు. మా పాప పగలంతా పడుకొని నైట్లు లేచి ఉండేది. నిద్ర లేక ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పెయిన్స్ కి అసలు తట్టుకోలేక ఏడ్చుకుంటా ఉండేదాన్ని ఒక్కొక్కసారి. బేబీ పుట్టినాక బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. మూడ్ స్వింగ్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి. ఎందుకు ఏడ్చేదాన్నో కూడా తెలియదు, ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. మీకు 1 year ఉన్నప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఇంకా వీడియోస్ అయితే తీయలేకపోయాను. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అండి, అందుకే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా పాప ఎలా అంటే అల్లరి చేసేది కానీ మంచిగా ఆడుకునేది. 15 days నుంచి తనకి బ్రెస్ట్ ఫీడింగ్ లేదు, మామూలు పాలే ఇస్తుంది. ఇప్పుడు కూడా నైట్ లేచి క్రాంకీ చేస్తున్నప్పుడు మా వారే హ్యాండిల్ చేస్తారు. మామ్స్ కి నేను చెప్పేది ఒకటే, బేస్ చిన్నగా ఉన్న రోజులు మళ్ళీ రావు. ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారా అని చెప్పి ఆలోచించకండి, అనేవాళ్ళు అంటానే ఉంటారు. ప్రాపర్ గా తినండి, ప్రాపర్ గా రెస్ట్ తీసుకోండి, పని ఓపికన్నప్పుడే చేసుకోండి. మీరు హెల్దీగా ఉంటేనే మీ వారిని మీ పిల్లల్ని చూసుకోగలుగుతారు, ఇల్లు చక్కబెట్టుకోగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బై.